పులుసేత పట్టి అమ్మ మాయమ్మ బోడగాకరగా కోతున్నామమ్మ మాయమ్మ. ఇటు పోతాడు బన్నీ ఆడు అటు వేయండు, నేను ఇటు పోతా. మంచిగో దిక్కులు ఎంతైనా దొరుకుతాయి. ఇలా కూర మంది నిన్నోళ్ళ మీద కావాలి. ఎట్టయితే అట్ట ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఫుల్ ఫుల్ ఏడు ఫ్రెండ్స్. ఈ చెట్టుకు మొత్తం పెద్ద పెద్ద ఉన్న కాడికి లడ్డుని ఇంతకుముందు గిడ చూసిన రెండు ఉంటాయి. ఏడు రెండు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు ధమ్కి స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ మేము కాకరకాయలు వేటకైతే వచ్చినాం అనమాట. ఇగో మా ఫ్రెండ్స్ ఆడొక్కడు ఈడొక్కడు నేనొక్కని. సో మొత్తానికి అయితే కాకరకాయలకు వచ్చినాం. మరి ఇలా ఎంతవరకు దొరుకుతాయి అనేది ఊరిని అవి మొత్తం రచ్చ ఉంది. పడ్డామనుకో అంతగా బురదలు కప్పక పీకుతాం. మొత్తం రచ్చ ఉంది. సో ఇలా దొరుకుతాయా దొరకవా అనేది ఖచ్చితంగా దొరుకుతాయి. ఎందుకంటే మా సైడ్ ఫుల్ ఉంటాయి కాకరకాయలు. బోడ కాకరకాయల కూర మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది. మొన్న వండుకున్నాం. కాకపోతే అది కొనుకొచ్చిన కాకరకాయ అంటే హైబ్రిడ్ నాకు తెలిసి. ఇవంటే లోకలు మస్తు టేస్ట్ ఉంటాయి. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయరు. చలో పారి వెతుకుదాం. ముచ్చట పెట్టుకుంటుంటే వాళ్ళు పొలు తిడతారు, నువ్వు వీడియో తీసుకోవడానికి వచ్చినావా, నువ్వు కాకరకాయలకు వచ్చినావా అని. దీని మీదకి వెళ్ళి ఇప్పుడు మనం సాహసం చేయబోతున్నాం. అవి పొలం ఒడ్డు మీదకి వెళ్ళి ఒడ్డు కూడా మొత్తం రచ్చ రంబోలు ఉంది. దిగబడితే అమ్మ నాయన గీడ డేంజర్ ఉంది. వీడికెళ్ళి ఇప్పుడు అటు ఎట్లా దుంకాలి ఏం కదా. పులుసేత పట్టి అమ్మ మాయమ్మ బోడకాకరగా కోతున్నామమ్మ మాయమ్మ. చెప్పులు ఇడిచినాం ఇంతకుముందు ఆల్రెడీ కాళ్ళకు కూడా బుడదా అలా దిగని కొద్దిగా అయితే అబ్బా పాయింట్ మీద పడ్డది. ఇంటికి నాకు చిన్నది ఇట్టది ఇక దివ్య బన్నీ ఆడావు పోయిండు అక్కడ ఉన్నాడు. మేమే బుడదలా మెల్లమెల్లగా పోతాం. ఆడ సంపుకుపోతాను బుల్డోజర్ దివ్య. నేను ఈ జంగలాలకు వాడికి ఇంకా జంగలాన అయ్యాం. ఇంట్లో పొరకలు అవి జిబ్బు ఏముండదు. ఇగో ఈ జిబ్బులకి వెళ్ళి వాడు అటు వేయండు. ఆడు బన్నీ ఆడు ఊరిని మేమిద్దరం ఆగిపోయాను. ఏంది ఈ జంగలు నీ అమ్మ ఏముండేది తెలియదు ఆ పొరకలల్లా. ఇగో ఇళ్ళకెళ్ళే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సాహసం చేయబోతున్నాం. భయం అయితే ఫుల్ జిబ్బు ఉంది ఫ్రెండ్స్. అమ్మతోడు ఇగో కుక్కలు ఉన్నాయి, జిబ్బు ఉంది. ఇది పెద్ద రిస్క్ అనే చెప్పాలి. షో షో మొత్తానికైతే ఆ పొరకలకి వెళ్ళి అవతరాలకి వెళ్ళి నడిచినంతసేపు గుండెలు గులాబ్ జాములు అయినాయి. ఇగో ఆడు బన్నీ ఆడ ఆల్రెడీ చూస్తాడా మరి దొరికినాయా దొరకలేదు చూద్దాం రా. కవర్ ఏడ తెచ్చినాం రా. కవర్ ఫ్రెండ్స్ చెట్టు రే మూగ చెట్టు ఉంది రా. రెండు ఉన్నాయి దొరికినాయి. రెండు ఉంటాయి కొన్ని దొరికినాయి. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఉంది చూడు రీ. ఇక సేఫ్ ఫ్రెండ్స్ మస్తు ఉన్నాయి. నేచురల్ ఇది నేచురల్ కాకరకాయలు. మొత్తానికైతే ఇవి దొరికినాయి. అసలుకరా పండు రా ఒక్కొక్క చెట్టుకు పిందెలే కావాలి. ఇదైతే పండే అయింది డైరెక్ట్. ఇవి ఫ్రెండ్స్ ఇవి దొరికినాయి. కొన్ని అయితే దొరికినాయి చిలకర. ఇక వేరే చిలక పోతాం. ఇవి తిప్పి కొడితే ఒక్కోలకి అయితే అంతే. అవి కూడా పావు కిలో అయితే అంతే. వేరేకి పోతే మనిషికి 1/2 కిలో అయినా కానీ కూర మందం సెట్. సో అరే వేరే చిలకలకు పోదాం పరా. వేరే ప్లేస్కి అయితే వచ్చినాం. వేరే చిలకలకు మావాడు ఆల్రెడీ ఒక చెట్టుని చూసిను. ఇటు రావా ఇక్కడ బాగున్నాయి అన్నాడు. ఏరా అవుగా ఫుల్ ఫుల్ బాగానే ఉన్నాయి. పండుకున్నాయి అన్ని. ఈడొకటి ఉన్నాయి దాని అటు ఇటు దొరుకుతాయి. ఈడ రెండు దాన్ని అటు ఇటు అంటే అన్నీ అవే. పిల్లలు బాగా పెట్టింది కాకరకాయ చెట్టు. ఈ సిరకలలో ఒక చెట్టు ఉంది. ఈ చెట్టుకి కాయలు కూడా ఉన్నాయి. ఇగో చూడు గీడ ఎట్లుంది. ఎట్లుంది సూపర్ ఉందిగా. ఇంకా ఇగో ఈడొకటి ఇంకా లోపల బాగానే ఉన్నాయి. టెంపుల్ స్టార్ట్ చేద్దాం మనం. అక్కడ అటే ఉన్నాడు రా అత్త అయిపో. దాదా దారా బాపురావు దా అట్లన్నా వీడియో పట్టుకున్నా కానీ అక్కడ దొరికింది. వాడు తిప్పలు వాడుకుంటూ వస్తాడు వాళ్ళకి వెళ్ళి.
చెప్పులు అయిపోయినా మా దగ్గర కూడా అవన్నీ నింపిండు మొత్తం జేబు నింపిండు చేతిలో కూడా ఎన్నో ఇల్లు ఉన్నాయి పొల్లు గిడ చూడు పెద్ద బెస్ట్ రా బాగా చెప్పులు. ఈ లొకేషన్ చూడు ఎంత గ్రీనరీగా ఉందో మొత్తం జిప్పు పచ్చగా మావాడైతే దోమలు కొట్టుకుంటున్నాడు కాకరకాయలు పట్టుకొని ఇక నుంచి ఎవరి దారి రాలేదా లెంకోవాలి ఇక ఇటు పోతాడు బన్నీ ఆడు అటు వేయండు నేను ఇటు పోతా మంచిగా దిక్కులు ఎంతైనా దొరుకుతాయి ఇలా కూర మంది నిన్నోళ్ళమే కావాలి ఎట్టయితే అట్ట బ్యాంక్ చూడు ఫ్రెండ్స్ చెట్టు కాకుండా బండ మీదనే వారింది ఈ చెట్టు చూడుది తేడాం కొద్దిమంది ఏం చేస్తారంటే చెట్టుని అంతా ఆమాన్ చేస్తారు ఆమాన్ చేయకుండా తెంపాలి అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చెరుకులో బాగానే ఉన్నాయి చెట్లు ఈడొకటి ఉంది అక్కడ ఆడొక రెండు ఉన్నాయి బాగానే ఉన్నాయి చెట్లు కానీ ఇప్పుడిప్పుడు అవుతున్నాయి కాయలన్నీ ఓ ఉన్నాయిరా ఉన్నాయి కాయలు ఉన్నాయి కానీ చెట్టుకు 2-3 చెట్టుకు 2-3 ఉంటున్నాయి బాగా ఏం లేవు ఏమన్నా కవర్లు వేసినావు నాకు కొన్ని దొరికినాయి దాకా ఇగో ఈ శీలక మనం ఫుల్ చెట్లు ఉన్నాయి ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి అన్నట్టు పిందెలు అన్ని చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఓ అడుగు చెట్టు ఉంది ఇది ఇగో ఇక్కడ తొవ్వు ఉంది మధ్యలో ఇదంతా ఎవరిదాకా మనం లింకింది ఇదంతా శిలక ఇప్పుడు ఇంకోటి ఉంది అన్నట్టు ఇటు పక్క ఈ శిలకలు కూడా చూద్దాం రా మరి ఉన్నాయా అన్ని చిన్న ఇగో పెద్ద చెట్లు ఉన్నాయి ఇగో ఇది కూడా చూడు ఇగో ఇక్కడ వారుకొని ఉంది ఇక మొత్తం అంతా కాకరకాయ చెట్టే కానీ కాకరకాయలు లేవు మొత్తం చిన్న పిందెలు ఇప్పుడే స్టార్టింగ్ ఒక్క వారం కానీ ఒక్క వారం అయితే బొచ్చడు ఉండేది ఈడొక చెట్టు ఉందా ఒక వారం అయితే బొచ్చడు కాకరకాయలు దొరుకుతాయి సంచడు దొరుకుతాయి ఒక 25 కిలోల సంచి ఇదంతా అదే చెట్టు మావాడు ఆల్రెడీ దింపిండు ఇక ఇంకొన్ని ఉన్నాయి చూపిస్తావు ఇలా ఇట్లా అంటే దొరుకుతాయి ఇలా వాళ్ళు లోపల ఉంది ఎవడు ఒకసారి దగ్గర ఉన్నాయి కనబడవురా ఇదంతా అది చెట్టు మన శ్రీకాంతం ఉంది ఒకటి తెంపురా మంచిగా ఉంటాయి ఉడికి పెడుతుంటే కథం ఇక పండు వండింది ఒకటి ఉన్నాయి ఇలా మంచి ఉత్తి దొరుకుతాయి వస్తుంది మంచిగా తీగ ఆల్రెడీ ఒలో ఎంపిక పేరు బాగానే దీనికి అంత అయిపోయినా కట్టిన మీదికి సరే పిందెలు బాగున్నాయిరా ఇవి ఇప్పటిదాకా చూసినా కనవాళ్ళే 2 దొరికినాయి పిందెలు బాగున్నాయి పెద్ద అయితే సూపర్ ఉంటుండే కానీ ఒక్క వారం అయితేనా ఒక 4-5 రోజులైనా వారం అయినా కానీ ఘోరంగా దొరుకుతాయి అవుగా ఇక మావాడు మేము ఇటు తెంపుకుంటుంటే ఆడ తిరుక్కుంటున్నాడు కవర్ పట్టుకొని తెంపురా అంటే మొత్తం కొమ్మని విసిస్తాను ఇట్లుంటుందా ఫ్రెండ్ ఆయన అందుకుని అంటే వీకెవరు మేము ఇటు తిరుగుతున్నా అని అంతేనా కదా మరి ఇగో ఏం లేకుండా కిలో అవుతాయి ఫ్రెండ్స్ అవి కిలోకి ఎక్కువ బండ్ల కొన్ని ఉన్నాయి మళ్ళీ ఆన్ జేబులో కొన్ని ఉన్నాయి ఇదేంది ఇగో మళ్ళీ నా జేబులో ఒక 2-3 కిలోలు అయితే ఆడొకడు ఉన్నాడు మావాడు ఆడ నుంచి ఇగో ఇక్కడ దాకా వచ్చే వరకు ఆడు బన్నీ ఆడు ఉన్నాయి రావా చూడు అని అంటే ఈడ ఒక చెట్టు ఉందా నాకు ఈడ చూస్తున్నా ఇక్కడ చూడుతానే ఆడొకటి ఉంది చూడు ఆడొకటి ఉందా గీడు ఉన్నది చూడు ఎంత పెద్ద ఉందో బ్లాక్ ఏదిరా అవు కదా ఆడొకటి ఉంది ఇక చూడు ఫ్రెండ్స్ ఈ చెట్టుకు మొత్తం పెద్ద పెద్ద ఉన్న కాడికి లడ్డుని ఇక ఇంతమంది గిడ చూసిన 2 ఉంటాయి చూడు 2
లడ్డే చూడు లడ్డే లడ్డుకి లడ్డే. ఇది కూడా మర్రి చూడాలి సరిపోయేటప్పుడు. ఏడొకటి ఉందిరా. సిటీ సీదా కట్టుకో. ఇది లోపలికి ఎక్కిందిరా ఇంకేందా ఇక్కడ దాకా పోయింది. లోపల ఉంది కాకపోతే చెట్టు ఆ వాడు ఉందిరా వాడు ఇక ఈ సాహసంలో ఇదే లాస్ట్ చెట్టు. మొత్తం చెలుక మొత్తం తిరిగినాం. ఇదే లాస్ట్ చెట్టు. ఇగో ఈడ కొన్ని ఉన్నాయి. తేడాము ఇగో గులాబ్ జామ్ అయిన ఫ్రెండ్స్. గులాబ్ జామ్ ఫ్రెండ్స్ ఆడొకటి ఈడొకటి ఇంట్లో ఒకటి ఉంది. ఇగో తేడాము వలస ఉంది చెట్టు అయినా కానీ ఆడొకటి ఉంది. మావాడ బయట పెద్ద ఉంది. అది వాడైతే మొత్తం బయట తిరుగుతాను. మమ్మల్ని పొరకలలో తిరుగురు మీరు, నేను బయట తిరుగుతాను. ఘోరంగా వస్తున్నాయి. అమ్మతోడ గంత ఘోరం. అమ్మతోడ మోసి చేయని వస్తుంది. చూసారా ఫ్రెండ్స్ ఇంత ఘోరం. అక్కడ అటే తిరుగుకుంటే ఇంకా మోసి చేయని వస్తుంది అనమాట. తెంపలే అది కట్టెపట్టు పోదాం అనుకునే మూమెంట్లో గిడ ఇంకొక చెట్టు ఉంది. ఈ చెట్టుకి ఇప్పుడు రెట్లున్నాయి. ఇగో ఎక్కువ కాయలు తక్కువ. ఇక రెండు ఉన్నాయి. ఇక్కడ ఆడొకటి చిన్న చెట్టు. ఇగో ఈడొకటి ఇక మొత్తానికి అయితే ఇగో మనం స్టార్టింగ్ ఇట్లా పోయినాం. మళ్ళీ ఇటే వచ్చినాం. ఇదంతా తిరిగి ఇక మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చినాం అన్నట్టు. ఈ నుంచి ఇక మొత్తానికి అయితే చిలకల పట్టే ఉన్నాయి. పోయి మళ్ళీ ఎప్పుడన్నా ఒక వారం తర్వాత వస్తే ఘోరంగా దొరుకుతాయి. ఫస్ట్ లక్కీ చెట్టు ఏదిరా బన్నీ? ఇదే లక్కీ చెట్టు అత్తనే దొరికినాయి. ఎందుకన్నా మంచిదాన్ని మళ్ళీసారి చెక్ చేస్తాను. ఈ చెట్టుతోనే మనకు స్టార్టింగ్ కిక్ ఇచ్చింది మంచిగా. వాడు ఒకటి ఉందో చిన్నగా ఉంది. అచ్చవారం కొబ్బరికాయ కూడా అచ్చవారం కొబ్బరికాయ కొట్టి మళ్ళీ కిలాన్ని ఎత్తుకుపోతుంది. కాకరకాయలు గిన్నె దొరికినాయి. ఇగో ఇది ఇవాంటి మన కాకరకాయల వీడియో. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సో ఇది ఇవాంటి వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.